2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. చాలా మంది స్టూడెంట్స్‌కున్న పెద్ద డౌట్. మా దగ్గర మంచి స్కిల్ ఉంది. మేము చాలా కష్టపడి నేర్చుకున్నాం. బట్ లాంగ్వేజ్‌లో ఎక్కడో కొంచెం వీక్ ఉన్నాం. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రాకపోయినా జాబ్‌ని క్రాక్ చేయొచ్చా? ఫస్ట్ ఈ పానిక్‌తోనే సగం ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వరు. అవును. దానికోసం ఈ వీడియో చేస్తున్నాం సార్. ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చు అంటారు దీన్ని? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది అంటే నేను హైదరాబాద్ అట్లా వెళ్ళినప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ స్కిల్ నేర్చుకొని వేరే చోట అట్లాగా నన్ను అప్రోచ్ అవుతూ ఉంటారండి. ఆర్ 3-4 ఇయర్స్ ఏజ్ గ్యాప్, కెరీర్ గ్యాప్ వచ్చి వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర చాలా స్కిల్ ఉంటుంది. ఓన్లీ బికాస్ ఆఫ్ వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్ని ఎక్స్ప్రెస్ చేయటం రాకపోవటం వల్ల వాళ్ళకి జాబ్స్ రావన్నమాట. అందరూ ఏం ఫీల్ అవుతారు అంటే ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ క్రాక్ చేయాలి అంటే ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అంటాం. ఈ ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనగానే ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటారు. అది రాంగ్ అండి. ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నప్పుడు మీ దగ్గర ఉన్న టాలెంట్ ఆర్ మీ దగ్గర ఉన్న స్కిల్ని ఎలా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు, అవతల వాళ్ళకి అర్థమయ్యే రేంజ్లో ఎలా చెప్పగలరు అన్నది ఇంపార్టెంట్. అంటే అది నార్మల్ ఇంగ్లీష్లో చెప్పగలిగితే చాలు. దానికి గ్రామర్ అన్నది అవసరం లేదు. హెచ్ఆర్ ఎప్పుడు కూడా మీరు ఏ గ్రామర్ వాడుతున్నారు అన్నది చూడు. వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వాళ్ళకి అర్థమయ్యేట్లు చెప్పాలి, మీకు అర్థమయ్యేట్లు కాదు. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలిగితే చాలు. అండ్ పెద్ద పెద్ద సెంటెన్సెస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ చేసే మిస్టేక్ అదే. చాలా చాలా పెద్ద సెంటెన్సెస్ మాట్లాడాలి అని ట్రై చేస్తూ ఉంటారు. అట్లా కాదు, సెంటెన్సెస్ని 2-3 సెంటెన్స్గా కట్ చేసి స్లోగా మాట్లాడి చెప్తే చాలు. అది కాన్ఫిడెంట్గా చెప్పగలిగితే చాలు. అంతేగాని నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడలేను, నేను ఫ్లూయెంట్గా మాట్లాడలేను అన్న డైలమాతోనే చాలా మంది వాళ్ళకున్న స్కిల్ యూజ్ చేసుకోకుండా జాబ్ తెచ్చుకోలేరు. అవును, ఆ భయం లోపల ఇన్నర్ మైండ్ సెట్ ఏం చెప్తాడు, నువ్వు వెళ్ళినా ఏం క్రాక్ చేయగలవు అని చెప్తే ఆడదాకా వెళ్ళటం ఎందుకు అని చెప్పి ఓ సినిమాకి వెళ్తారు. సో నేను చూశానండి, మా దాంట్లో కూడా ఉంటారు స్టార్టింగ్ స్టేజెస్ లో అట్లా భయపడి అటెండ్ అవుతాం సార్ అని చెప్పి అటెండ్ అవ్వకుండా తర్వాత ఏంటంటే అంటే ఇట్లా భయం వేసింది సార్, ఇట్లాగా మూవీకి వెళ్ళాను సార్, ఇట్లా చాలా ఆన్సర్స్ వస్తాయి అన్నమాట. సో అందుకే నేను ప్రతి ఒక్కళ్ళకి, ఈవెన్ పేరెంట్స్కి అయినా వాళ్ళ పిల్లలు ఎవరైనా సార్ నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, దీనివల్ల పోతుంది అంటే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేకపోవటమేనండి. సో ప్రాపర్ గైడెన్స్ ప్రాపర్గా ఇస్తే గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అవసరంలా నువ్వు నార్మల్గా ఒక జస్ట్ 1 మినిట్ కంటిన్యూస్గా ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే గనక ఆ స్కిల్ నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూ క్రాక్ చేయగలరు. ఓకే, ఆ స్కిల్ లేదు అంటే ఆ స్కిల్ మీదే ఒక 30 days ఫోకస్ చేస్తే నేర్చుకోగలరు, ఏదైనా నేర్చుకోవచ్చు అండి. ఓకే, అంతేగాని నేను ప్రాపర్ గ్రామర్తో మాట్లాడాలి, గ్రామర్ మిస్టేక్ లేకుండా నేను మాట్లాడాలి అంటే అది పాసిబుల్ కాదు. మీరు చూడండి, ఎంత పెద్ద స్పీకర్స్ తీసుకున్నా లేకపోతే సిఇఓస్ తీసుకున్నా ఖచ్చితంగా ఎక్కడో చోట మిస్టేక్స్ వస్తాయి. కానీ అది కాదు, ఫైనల్ గా వాళ్ళు చెప్పాలి అనుకున్న మీనింగ్ పాయింట్ మనకి రీచ్ అవుతుందా లేదా, అర్థమవుతుందా లేదా అన్నదే ఇంపార్టెంట్. ఇక్కడ కూడా సేమ్ అంతే. హెచ్ఆర్ అడిగిన టెక్నికల్ క్వశ్చన్ తనకి అర్థమయ్యేలాగా ఆన్సర్ డెలివర్ చేయగలుగుతున్నామా లేదా అన్నది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వీళ్ళ లక్ బాగుంటే చాలా కంపెనీస్లో మనకి సౌత్ సైడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి తక్కువ ఉంటాయండి. సో అందుకని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే గనక ఓకే, నీకు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నావు, నువ్వు చెప్పాలి అనుకుంది నాకు అర్థమయ్యేట్లు చెప్పు చాలు, నీ ఇంగ్లీష్తో నాకు సంబంధం లేదు అని ఇంటర్వ్యూస్ జరిగినవి కూడా చాలా ఉన్నాయి. అట్లా అని చెప్పి ప్రతి ఇంటర్వ్యూ అలాగే జరిగిద్దా అంటే కాదు. వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, అసలు నీకు తెలిసింది చెప్పగలుగుతావా లేదా, అది చెప్పగలిగి ప్రూవ్ చేసుకుంటే ఫైన్. సో అందుకని ప్రతి ఒక్కళ్ళకి ఛాన్స్ ఉంటది. అట్లా ఓవర్ థింక్ చేసి మైండ్ సెట్ చేంజ్ చేసుకోకుండా ఆగిపోతే మీ చేతులారా మీకు వచ్చే ఆపర్చునిటీస్ మిస్ చేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ ట్రూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.